నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మనం రెగ్యులర్గా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు చాట్ చేసి ఇస్తుంటాం, మరమరాల చాట్. అలాగే సేమ్ అదే ప్రాసెస్లో లేస్తో ఈరోజు చాట్ చేస్తున్నాం. నిజంగానే ఇంట్రెస్టింగ్ రెసిపీ, మళ్ళీ టేస్టీ రెసిపీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదే రెసిపీని మీకు ఈరోజు నవాబ్స్ కిచెన్లో చూపించబోతున్నాం. పదండి. లేస్ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి పొటాటో చిప్స్ అన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాక ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయడానికి ముందు దీంట్లోకి మనం లేస్ అన్నీ, పొటాటో చిప్స్ అన్నీ యాడ్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ అన్నీ బౌల్లోకి యాడ్ చేశాక దీంట్లోనే మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలతో పాటు దీంట్లోనే మనం సన్నగా ముక్కలుగా తరిగిన టమాటో యాడ్ చేద్దాం. టమాటో ముక్కలతో పాటు దీంట్లోనే మనం కీరా కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా మనం చాట్ ప్రిపేర్ చేసినప్పుడు మరమరాలు కూడా యాడ్ చేస్తాం. అదే ప్రాసెస్లో మనం ఈ లేస్ చాట్లో కూడా మరమరాలు యాడ్ చేద్దాం. స్లైట్గా రోస్ట్ చేసిన పీనట్స్, పల్లీలు యాక్చువల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే దీంట్లో యాడ్ చేస్తే కొంచెం హెల్త్ వైజ్ కూడా హెల్తీగా ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. సీరియస్గా చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనం రెగ్యులర్గా తినే చాట్స్ కంటే టోటల్గా యూనిక్ టేస్టీ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ దీంట్లో వాడడం వల్ల ఒక్కొక్క లేస్ ప్యాకెట్స్లో యాక్చువల్గా డిఫరెంట్ మసాలాలు యాడ్ చేస్తారు. అవన్నీ మిక్స్ అయిపోయి ఒక కాంబో ప్యాక్ లాగా అయిపోయింది. దీంట్లో కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాము. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉండేసరికి ఈజీగా తింటారు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తింటారు. ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్స్ టైంలో వాళ్ళకి ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రెసిపీ చూపించాం.
బ్రహ్మాండంగా ఉంది. దీంతోపాటు మేము చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసాం, అదే హైదరాబాద్ స్టైల్లో. డెఫినెట్గా అది కూడా బ్రహ్మాండంగా ఉంది. యాక్చువల్గా ఆ షార్ట్స్ కూడా మీకు చూపిస్తాము. ఈ 2 రెసిపీస్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి ముందు ఈ చాట్ తినిపించి దీంతోపాటు కడుపు నిండా చికెన్ బిర్యానీ కూడా తినిపిద్దాం. పదండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వీడియో గురించి తెలియజేయండి. వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మీ ఇంటి దగ్గర కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కూడా మా కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. నమస్తే.